నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భాద్రపద మాసం ప్రారంభమవుతున్న తరుణంలో భాద్రపద మాసంలో వచ్చే పర్వదినాలేంటో, వాటి విశిష్టత ఏంటో, భాద్రపద మాసంలో ఎలాంటి విధి విధానాలతో ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో ఎవరైనా సరే శ్రీ మహావిష్ణువుని హృషీకేశ అనే నామంతో ఆరాధన చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అందుకే ఈ మాసంలో ఓం హృషీకేశాయ నమః ఈ నామాన్ని వీలైనన్ని సార్లు ప్రతిరోజు జపించుకుంటూ ఉండాలి. అలాగే ఈ మాసంలో గుడాన్నం అంటే బెల్లం కలిపిన అన్నం కానీ, లవణం అంటే ఉప్పు కానీ ఎవరికైనా దానం ఇస్తే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు భాద్రపద మాసం మొట్టమొదటి రోజు. ఈరోజు దోసకాయ ఆహారంలో స్వీకరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ధర్మసింధు, నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథిని హరితాళికా వ్రతము లేదా 16 కుడుముల తద్య వ్రతం అనే పేరుతో గౌరీదేవిని ఆరాధన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ రోజు గౌరీదేవిని పూజించడం ద్వారా, గౌరీదేవికి కుడుములు నైవేద్యంగా సమర్పించడం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. భాద్రపద శుద్ధ చవితి తిథి వినాయక చవితి పర్వదినం సందర్భంగా బంగారంతో కానీ, వెండితో కానీ, మట్టితో కానీ తయారు చేయబడిన గణపతిని పూజించినట్లయితే విశేషమైన శుభయోగం కలుగుతుందని భవిష్య పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి వినాయక చవితి పర్వదినం రోజు ఇలా వినాయకుడిని ఆరాధన చేయాలి. భాద్రపద శుద్ధ పంచమి తిథిని ఋషి పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు మహిళామణులు ఎవరైనా సరే సప్తర్షుల పేర్లను స్మరించుకోవటం, అలాగే పంచదార ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, కుటుంబ సభ్యుల సర్వతోముఖాభివృద్ధిని సిద్ధింపజేసుకోవచ్చు. భాద్రపద శుక్ల షష్ఠి తిథిని సూర్య షష్ఠి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు సూర్యనారాయణమూర్తిని పూజించడం ద్వారా, అలాగే ఆదిత్య మండల అంతర్భాగంలో ఉన్నటువంటి లలితాదేవిని స్మరించుకోవటం ద్వారా, లలితా సహస్రనామ పారాయణ చేయటం ద్వారా లలితాదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే భాద్రపద శుక్ల అష్టమి తిథి రోజు గౌరీ శంకర్లను పూజించినట్లయితే విశేషమైన శుభయోగం కలుగుతుంది. ఆ రోజు కేదారేశ్వర వ్రతం చేసుకున్నా కూడా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. భాద్రపద శుద్ధ దశమి తిథిని దశావతార వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఎవరైనా సరే దశావతారాల్లో ఉన్న శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొంది వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. పాలకడలిలో శేషతల్పం మీద యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ పరివర్తన ఏకాదశి రోజు కొద్దిగా పక్కకు ఒత్తిగిల్లుతాడు. అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ పరివర్తన ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. భాద్రపద శుక్ల ద్వాదశి తిథిని వామన జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ రోజు వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయటం ద్వారా, పెరుగు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై భూ సంబంధ, గృహ సంబంధ వ్యవహారాల్లో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. భాద్రపద శుక్ల చతుర్దశి తిథి నాడు అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని ఆచరించడం ద్వారా, అనంత పద్మనాభుణ్ణి పూజించడం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, చక్కటి శుభ ఫలితాలను పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. భాద్రపద పౌర్ణమి తిథి రోజు ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించడం ద్వారా మహిళామణులందరూ ఉమామహేశ్వరుల విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. భాద్రపద మాసంలో బహుళ పక్షంలో మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ సమయంలో పితృదేవతలను అర్చన చేయటం ద్వారా, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం ద్వారా, పితృదేవతల ప్రీతి కోసం అన్నదానం చేయటం ద్వారా పితృదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని పితృదేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే భాద్రపద మాసంలో బహుళ పక్షంలో ఉండ్రాళ్ల తద్దెను నిర్వహించుకోవటం ద్వారా, ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా గౌరీదేవిని పూజించడం ద్వారా పెళ్లి కావాల్సిన కన్యలకు తొందరగా పెళ్లి జరుగుతుంది, భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. అలాగే భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అజయ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ అజయ ఏకాదశి నాడు సత్యహరిశ్చంద్రుడు
ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందాడని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి అజయ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. భాద్రపద మాసం బహుళపక్షం అమావాస్య తిథి నాడు పోలాలమా వ్రతం అనే పేరుతో కంద మొక్కను వరిదుబ్బును పూజా మందిరంలో ఉంచి పూజించడం ద్వారా త్రిశక్తి స్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. భాద్రపద మాసంలో ఈ విధి విధానాలు పాటించండి, చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన భాద్రపద మాసం వినాయకుడికి ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కోసం లక్ష్మీ గణపతి స్థవాన్ని ఏ విధంగా పారాయణ చేయాలో, లక్ష్మీ గణపతి స్థవంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నా దృష్టి విషయవర్తిని కాదు, అది గొప్ప విషయం. ఇక్కడ అంటే అక్కడ స్త్రీని చూస్తున్నాను దృష్టితో తను చూడలేదు. అసలు పరస్త్రీ అనే దృష్టి కానీ స్త్రీ దృష్టే లేదు ఆయనకి. అక్కడ పరస్త్రీ వ్యామోహం కలిగినటువంటి వాడు ఒక్కడే రావణాసురుడు. అందుకు పరదారాలను పరిగ్రహించినటువంటి ఈ రావణాసురుని చూడగలిగాను అంటే ఇక్కడ నేను అన్వేషించడం వల్లే వాడిని చూడగలిగాను. పైగా నేను ఇక్కడ చూస్తున్నప్పుడు వీరిని స్త్రీభావంతో చూడలేదు గనక నా మనస్సులో కించిత్ కూడా వికారం రాలేదు. ఇక్కడ ఇది నహిమే మనస కించిత్ వైకృత్యముపపద్యతే, నా మనస్సులో ఏమాత్రం వికారం రాలేదు. అందువల్ల నాది దోషము లేదు. ఎందుకంటే దృష్టి అనగా కంటి చూపు కాదు, మనస్సు. ఇది ప్రధానమైనటువంటిది. అంటే మనస మనోదృష్టి. ఆ చూసినప్పుడు ఎలాంటి భావంతో చూసేవనేటువంటిది ప్రధానము. అందుకే భావన ప్రధానం. భావనా ప్రధానం కనుక ఈ చూసేటప్పుడు నా మనస్సులో స్త్రీ అనబడేటువంటి భావంతో కూడిన వికారము ఇసుమంత కూడా కలగలేదు గనక నహిమే మనస కించిత్ వైకృత్యముపద్యతే మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. ఇంద్రియములు ఒక విషయములు ప్రవర్తించేటప్పుడు మనస్సు ప్రధానం. ఇది తెలుసుకోవాల్సింది. అక్కడ స్త్రీలను చూసినప్పుడు మనస్సు అనేది స్త్రీ దృష్టితో లేదు గనక ఆయనకు పాపం అంటదు. ఇక్కడ వీళ్ళకి పుణ్యం అంటదు, అక్కడ వాళ్ళకి పాపం అంటదు. మొత్తానికి ఈ విధంగా అక్కడ మనస్సు ప్రధానమైనది. ఇంద్రియములను ప్రవర్తింపజేసేటప్పుడు మనస్సు ప్రధానము. శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం. నా మనస్సు శుభాశుభాలలో కూడా వికారముకు లోను కాక నిశ్చలంగా సువ్యవస్థితం సన్మార్గములో ఉంది గనక నాకు దోషము లేదు. స్త్రియోహి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే నశక్ష్యా ప్రమద నష్ట మృగీషు పరిమార్గితుం. చక్కగా చెప్పాడు. ఇదంతా కూడా ఆత్మపరిశీలనండి. అందుకు నిర్మలమైనటువంటి తన మనస్సుని తాను తెలుసుకొని, అంత మహాత్ముడికి కూడా ఆత్మపరిశీలన చేసుకుని తన శుద్ధతని తాను తన మనస్సుకు నిరూపించుకుని కదులుతున్నాడు. వ్యక్తిత్వంలో ప్రధానమైనది శీలము, చరిత్ర, నడత. అది చాలా ప్రధానం. హనుమంతుడి దగ్గర అది కనబడుతుంది. హనుమంతుడి దగ్గర నేర్చుకోవలసిన విజయ సూత్రాల్లో ప్రథమము ప్రధానము స్వభావంలో ఉన్నటువంటి శుద్ధత, ధర్మనిష్ట. అందుకే ధర్మముతో కూడిన విజయాన్ని మనం ప్రార్థించాలి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాంటి ఆంజనేయ స్వామివారు ఈ విధంగా భావన చేసి అక్కడి నుంచి కదిలి వెళుతూ అప్పుడు పరిశీలిస్తూ వెళ్తున్నాడు. ఇంకా తనకు తెలిసి లంకలో ఇంకా వెతకడానికి ఏమీ లేదండి. అయింది మొత్తం చూశాడు. అనేక రకాలైనటువంటి భవనాలు, వీధులు, ఒకటేమిటి తిరగంది లేదు. మహాత్ముడు చాలా పదునైన దృష్టితో పరిశీలిస్తూ అంతా తిరిగాడు. ఎక్కడ సీతమ్మ జాడ కనబడలేదు. పుష్పకం నుండి దిగినటువంటి ఆంజనేయ స్వామివారు మళ్ళీ లంకలో మరొక అనేక చోట్ల మళ్ళీ పరిభ్రమించి ఒక చోటకు వచ్చి కొంచెం ఇంత తిరిగాను కనబడలేదు, అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఒక దిగులు లాంటిది ఏర్పడడం సహజమండి. వెంటనే ఆంజనేయ స్వామివారు ఒక మాట అంటున్నారు. ఇది ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవలసిన అద్భుతమైన శ్లోకం ఇది. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విచేష్యామి సయత్ర నిచయకృతః అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః కరోతి సఫలం జంతోః కర్మ యత్తత్ కరోతి సహ. ఇక్కడ ఈ రెండు శ్లోకముల్లో రెండు వాక్యాలను గుర్తుపెట్టుకుంటే చాలండి. అవి అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః. ఈ శ్లోకంగా తీసుకుని పిల్లలకి చెప్పడం చేయాలి. ఇక్కడ అనిర్వేదము అన్న మాట వేశాడు. ఇక్కడ నిర్వేదము అంటే దిగులు అని తెలుగులో చెప్పుకోవచ్చు. దిగాలు పడిపోవుట అని.
అది నిర్వేదము అంటే దిగులు. ఆ దిగులు పడితే ఏ పని సాధించలేము. ఇది ప్రధానమైనటువంటి అంశం. అందుకే పని సాధించేవాడు ఎట్టి పరిస్థితుల్లోని నిరుత్సాహాన్ని, దిగులుని చేరనివ్వరాదు. దిగులు లేకుండా ఉండుట అనేదాన్ని అనిర్వేదము అని అంటారు ఇక్కడ. అనిర్వేదం అంటే దిగులు లేకుండా ఉండుట. దిగులు లేకుండా ఉండడమే ప్రతి కార్యంలో మనం చూపించవలసిన లక్షణము. అందుకే అనిర్వేదో సతతం సర్వార్థేషు ప్రవర్తక. ప్రతి కార్యములో, ప్రయోజనాల్లో మనం చూపించవలసింది అది. అది ఉన్నప్పుడే సంపదలు లభిస్తాయి, అది ఉన్నప్పుడే సుఖము లభిస్తుంది. అనిర్వేద శ్రేయోమూలం, అనిర్వేద పరం సుఖం. ఇది తెలుసుకోవాలి. అది ఎప్పుడు ఉత్సాహంగా, ఆనందంగా ఏ పనైనా చేయాలండి. పాజిటివ్ థింకింగ్ ఇది చాలా చాలా ప్రధానమైనటువంటిది. దీన్ని ఇప్పటి పరిభాషలో పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ అప్రోచ్ అని అంటే ఇక్కడ. అందుకు ఈ మాటల్లో ఉన్న విశేషాన్ని పరిశీలించాలి ఇక్కడ. అందుకు అనిర్వేదం అది ఉండాలయ్యా, ఉత్సాహంగా ఉండాలి. అందుకు హనుమంతుడు ఉత్సాహం యొక్క మూర్తండి. పరమోత్సాహున్ ప్రశంసించేదన్ అంటాడు భీష్ముడు. ఎవడయ్యా పరమోత్సాహమూర్తి అంటే మా అర్జునుడు రథాన్ని తోలుతున్న ఆయన అన్నాడు ఇక్కడ. ఎవరైనా కృష్ణ పరమాత్మ. ఆ ఉత్సాహం అంటే అది. కృష్ణ పరమాత్మ, హనుమంతుడు, రాముడు వీళ్ళందరూ ఉత్సాహమూర్తులండి. మహాత్ములు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారు. అందుకే మహోత్సాహో మహాబల అని చదువుతున్నామా లేదా? ఉత్సాహము, ఆ బలమే భగవత్ స్వరూపం, అది ఆయన విభూతులు. అలా ఉండాలి జీవితం అంటే. అందుకే ఆంజనేయ స్వామి వారు ఎంత నిరాశ ఎదురైనా, ఆశాభంగములు కలుగుతున్నా ఎంత ఉత్సాహంతో వచ్చాడు. ఎలాగైనా చూస్తానని. ఇప్పుడు అసలు ఆశకి అవకాశం లేదు. వెళ్ళాల్సిందంతా వెళ్ళాడు, తిరగాల్సిందంతా తిరిగాడు, చూడాల్సిందంతా చూశాడు, వెతకాల్సిందంతా వెతికాడు. ఇంకా ఎక్కడ ఇంతవరకు సీతమ్మ జాడ కనబడలేదు ఎప్పుడో. అప్పుడు ఇంక దిగులు రాకేమవుతుందండి? కానీ దిగులు రానివ్వకూడదు అంటున్నాడు. ఇది మనకి హనుమ యొక్క భావం ద్వారా వాల్మీకి ఇస్తున్నటువంటి అద్భుతమైన సందేశం. మరేం చేస్తావు? ఇంతవరకు వెతికేవి కదా అంటే మళ్ళీ వెతుకుతా, అంతే. వెతుకుతాను, మళ్ళీ వెతుకుతా. భూయస్తత్ర విచేష్యామి, ఇంకా ఇంకా వెతుకుతా అన్నాడు. ఎంత గొప్ప మాట. మాటి మాటికి వెతుకుతా, అంతే. వెతికిన చోటే వెతుకుతా. అది తెలుసుకోవాల్సింది. అంతేగాని ప్రయత్నాన్ని ఆపకూడదు సాధకుడు ఫలితం లభించే వరకు. ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది ఏమిటి అని. ఇది మీరు ఆధ్యాత్మికంగా తీసుకున్న, దేనిగా తీసుకున్న సాధన దశలో ఏర్పడేటటువంటి, తాను ఊహించినటువంటిది దూరమైపోతూ లభించదు అన్న ఒకానొక స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి ఏర్పడినప్పుడు దిగులు పడకుండా మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. సాధన ఆపరాదు. అది సాధకుడు తెలుసుకోవాల్సిన అంశం. అలా వెళుతూ క్రమంగా అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను సీతను చూడకుండా వెళితే ఏమవుతుంది? ఎందుకంటే ఇంతవరకు సీతమ్మ జాడ కనబడలేదు. అసలు ఉండుంటుందా? ఆ తెస్తున్నప్పుడు ఆ మహావేగానికి అక్కడి సముద్రంలో పడిపోయిందేమో, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాక్షసుడు భయంకరమైనటువంటి చేష్టలు భరించలేక తనను తాను శరీరాన్ని త్యజించిందేమో. మొత్తానికి ఇప్పుడు సీత మరణించి ఉంటుందా అని కూడా ఒక ఆలోచన వచ్చింది. ఇది సహజమే రావడం. పైగా ఇప్పుడు నేను తిరిగి వెళ్ళి సీతను చూడలేదు అని చెప్తే రామచంద్రమూర్తి తట్టుకోలేడు. రాముడు ఎప్పుడైతే తట్టుకోలేడో లక్ష్మణస్వామి నిలబడు. ఎప్పుడైతే తానిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిన చెప్పి సుగ్రీవుడు నిలబడలేడు. నేను వెళితే అటు ఇటు కూడా నష్టమే తప్ప లాభమేమీ లేదు. ఒకవేళ వెళ్లకుండా ఉన్నాననుకో, వెళ్ళిన హనుమంతుడు ఎప్పుడైనా వస్తాడు, మంచి వార్త చెప్తాడని ఆశ అయినా ఉంటుంది. అందుకు నేను వెళ్ళడం కంటే వెళ్లకుండా ఉండడమే మంచిది. వెళ్లకుండా ఉండి ఏం చేస్తావు? ఇక్కడ వెతుకుతా, వెతుకుతా, అన్వేషిస్తా, తపస్సు చేసుకుంటా. చాలా అద్భుతమైన మాట చెప్తున్నారు. తపస్సు చేసుకుంటాను. ఎలాగంటే ఏది దొరికితే అది తింటూ మౌనంగా ఇక్కడున్న వనాల్లో తిరుగుతూ తపస్సు చేసుకుంటా. ఊరికిన కూర్చుని తపస్సు చేసుకోవడం కదా, అన్వేషిస్తూ అని చెప్పి అక్కడున్న లతాగృహాలు ఇవన్నీ కూడా సంచరిస్తూ అనుకుంటున్నాడు. సీతమ్మని చూడకుండా వెళ్ళడం కంటే తనని తాను ఆహుతి చేసుకోవడం కూడా మంచిదే. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం.
सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 6:03, సూర్యాస్తమయం 6:36. తిథి విధియ రాత్రి 2:12 వరకు. నక్షత్రం పుబ్బ రాత్రి 11:49 వరకు. వర్జం ఉదయం 9:19 నుంచి 10:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:04 వరకు. మరల మధ్యాహ్నం 3:15 నుంచి 4:05 వరకు. అమృతకాలం సాయంకాలం 6:01 నుంచి 7:28 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం భాద్రపద మాసం, అలాగే గురువారం, అలాగే బలరామ జయంతి, చంద్ర దర్శనం కూడా. చంద్ర దర్శనం సమయంలో మనం భుజం మీద కండువా వేసుకుని దాని నుంచి ఒక నూలుపోగు తీసి ఆ చంద్రునికి సమర్పించడం ద్వారా వస్త్రలాభం, మనశ్శాంతి, సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి ఏర్పడతాయి అని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు బలరామ జయంతి కాబట్టి బలరాముని పూజించడం ద్వారా బలరామ నమస్తుభ్యం సర్వవ్యసననాశక అనే మంత్రాన్ని జపించడం ద్వారా వ్యసనాలకు లోబడినటువంటి వారు ఆ వ్యసనాల నుంచి బయటకు వస్తారు. అదేవిధంగా ఆయన యొక్క అనుగ్రహంతో శారీరకమైనటువంటి శక్తి కూడా పెరుగుతుంది, ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది. అలాగే ఈరోజు గురువారం కావడం వలన దత్తాత్రేయ ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన అనేటువంటివి సరైన బుద్ధి కుశలతను అందజేస్తాయి, సంశయాలను నివారిస్తాయి, జ్ఞానాన్ని పెంపొందిస్తాయి. అదేవిధంగా భాద్రపద మాసం కాబట్టి భాద్రపద మాస సందర్భంగా మనం వినాయక చవితి నుంచి నవరాత్రులలో పూజ చేసుకుంటాం. అలాగే ఆ అనంత పద్మనాభ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించుకుంటాం. అలాగే పితృదేవతారాధన చేస్తాం. అలా ఈ మాసం అంతా కూడా పర్వదినాలతోనే ఉంటుందన్నమాట. శుక్లపక్షం అంతా సుమారుగా గణపతి నవరాత్రులు, కృష్ణపక్షంలో మొత్తం మహాలయం పితృదేవతారాధన అనే పేరుతో. ఎందుకంటే మనకు భాద్రపద మాసం యొక్క చివరి పక్షము, ఆశ్వయుజ మాసం యొక్క మొదటి పక్షము యమదంష్ట్రలు అని పిలువబడతాయి. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎక్కువగా ఉందన్నమాట ఈ సమయంలో. ఆ కారణంగా మనం ఈ పితృదేవతారాధన సందర్భంగా నియమాల పాలన, అలాగే నవరాత్రుల సందర్భంగా నియమపాలన, ఆహార నియమం మొదలైనటువంటి వాటన్నిటి ద్వారా ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవడంతో వ్యక్తి దోషాలను అధిగమించి ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలుగుతాడు. నేటి ఆణిముత్యాలు. కృషిలోనే అదృష్టం ఉంటుంది. ఓం గం గణపతయే నమః, శ్రీమాత్రే నమః. నేటి నుంచి భాద్రపద మాస ప్రారంభం. ఈ మాసంలో ప్రతినిత్యం కూడాను స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయిన గణపతిని ఆరాధన చేయాలి. అసలు ఏ పని ప్రారంభించినా ముందుగా గణపతినే ఆరాధన చేసి తర్వాతే మిగతా దేవతా స్వరూపాల్ని ఆరాధించేటువంటి సాంప్రదాయం మనకి ఉన్నది. అయినప్పటికీ భాద్రపద మాసం చాలా విశిష్టవంతమైనటువంటి మాసంగా గణపతికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చింది కాబట్టి ప్రతినిత్యం కూడాను విశిష్టవంతమైనటువంటి పూజలు కనుక గణపతికి కనుక ఈ మాసంలో నిర్వహించినట్లయితే అన్ని రకాల పనులు కూడాను నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అన్న చందంగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నవగ్రహ దోష నివారణకు కూడాను గణపతి ఆరాధన చాలా చక్కగా సహకరిస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. నవగ్రహాలలో సూర్యగ్రహ దోష నివృత్తి కోసం ఆదివారం రోజు
ఎర్రచందనపు గణపతిని గనక పూజ చేసినట్లయితే సర్వరోగాలు కూడాను నివారించబట్టమే కాకుండా ఆరోగ్యాన్ని కలిగింపజేస్తాడు. చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కూడాను నశిస్తాయి. ఎముకలకి సంబంధించినటువంటి రుగ్మతలు కూడాను తొలగిపోతాయి. ఆదివారం నాడు ఎర్ర చందనంతో తయారు చేసిన గణపతిని గనక ఆరాధించినట్లయితే, అలాగే చంద్రగ్రహ దోష నివారణకు కూడాను వెండితో కానీ ముత్యంతో కానీ పాలరాయితో కానీ తయారు చేసిన గణపతి విగ్రహాన్ని సోమవారం నాడు గనక పూజ చేసినట్లయితే మానసిక ఒత్తిడులు, రుగ్మతల నుంచి బయటపడటానికి, ఆందోళన నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మంగళవారం నాడు రాగితో కానీ పగడంతో కానీ తయారైనటువంటి గణపతి విగ్రహాన్ని గనక పూజ చేస్తే రుణ బాధలు, ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోతాయి. వ్యాపారాల్లో లాభాన్ని గణించడానికి ఆస్కారం ఉంటుంది. బుధవారం నాడు పచ్చ గణపతిని గనక పూజ చేసినట్లయితే వ్యాపారంలో వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను నివారించబడతాయి. గురువారం నాడు పసుపు గణపతిని అంటే గంధంతో చెక్కినటువంటి గణపతిని గనక పూజ చేసినట్లయితే ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. అట్లాగే శుక్రవారం నాడు గనక స్ఫటికంతో గణపతిని ఆరాధన చేస్తే చాలా చక్కటి యోగం సిద్ధిస్తుంది. శనివారం నాడు నల్లరాతితో చేసిన గణపతిని గనక పూజ చేసినట్లయితే ఉద్యోగంలో చిక్కులన్నీ పోతాయి. ఇవన్నీ కూడాను నవగ్రహ రీత్యా గణపతుల యొక్క ఆరాధన. ఈ యొక్క మాసంలో మనం నిత్యం కూడా ఆరాధన చేస్తూ తరిద్దామా మరి. సర్వే జనాః సుఖినో భవంతు. కష్టం చెప్పుకోవడానికి ఇంకొక మనిషి కూడా లేకపోవడం పెద్ద కష్టం. సీతమ్మని పెద్ద కష్టం. అంత కష్టంలో ఉన్న వ్యక్తి దగ్గరికి స్వామి హనుమ వచ్చి రామచంద్రమూర్తి క్షేమవార్త చెప్పి ఒక మాట అన్నారు. అమ్మా, ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు? 2 నెలలు గడువు ఇచ్చాడు, 1 నెలే బ్రతికుంటానంటావు ఎందుకు? నా భుజం మీద కూర్చో. ఎలా తీసుకెడతాననుకుంటున్నావు? ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానలా. ఎంత మర్యాదగా మాట్లాడారు. యజ్ఞం చేసినప్పుడు స్వాహ అంటూ అగ్నిముఖంగా హవిస్సునిస్తే అగ్నిహోత్రుడు ఎంగిలి చేశాడు అని అనిపించుకోదు. ఆ అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి హవ్యాన్ని దేవతలకి ఇస్తే అది పవిత్రమైనట్టుగా నిన్ను నా భుజం మీద కూర్చోపెట్టుకుని ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా, వచ్చి నా భుజం మీద కూర్చో అన్నారు. ఆ తల్లి పక్కున నవ్వంది. నువ్వే బొటనవేలుతున్నావా? ఎందుకని? సుందరకాండలో అన్వేషణ చేసినప్పుడు బొటనవేలంత అయిపోయారు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్భూవా అద్భుత దర్శన. పిల్లి పిల్లంత ఉన్నారని వాల్మీకి మహర్షి వర్ణించారు. నువ్వే ఇంతున్నావా? నీకో ఇంత భుజమా? దాని మీద నేను కూర్చోనా? 100 యోజనముల సముద్రాన్ని దాటిస్తావా? వానర బుద్ధి బయట పెట్టుకున్నావోయ్ అంది. ఎక్కడ లేని పౌరుషం వచ్చింది ఆయనకి. అమ్మా, నేనంటే ఇంతే అనుకున్నావా? చూడమ్మా నా రూపం ఎలా ఉంటుందో అని చూపించారు. మేరుమందర శంకాశౌభౌదీప్తానల ప్రభాగ్రత వ్యవతస్తేచా సీతాయా వానరోత్తమ. మేరు పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాల్చిన పెనంలా ముఖం పెద్ద పెద్ద దంష్టలతోటి పరిగల వంటి భుజాలతో నిలబడ్డారు. అమ్మాయి ఇప్పుడు వచ్చి కూర్చో అన్నారు. రామచంద్రమూర్తి లేనప్పుడు మారీచుణ్ణి అడ్డుపెట్టి లక్ష్మణస్వామిని దూరంగా పంపించి రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చాడు. అప్పుడు నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నాను కాబట్టి రావణుడు తీసుకొస్తుంటే ఆ రామ హా లక్ష్మణ అన్నాను తప్ప వేరొక అవకాశం లేదు. స్త్రీగా పాతివ్రత్యాన్ని ప్రకటించాను కాబట్టి శక్తి ఉన్నా రావణుడిని దగ్ధం చేయలేదు. ఆవిడే చెప్పింది రావణాసురుడితో, అసందేశత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మర్హి తేజస. రామచంద్రమూర్తి ఆదేశం లేదు కాబట్టి విడిచిపెడుతున్నాను, కానీ లేకపోయినట్టయితే నా పాతివ్రత్య శక్తి చేత నిన్ను భస్మరాశిగా చేసేయగలను. ఏమనుకుంటున్నావో రావణ అంది. అంతటి పాతివ్రత్యాన్ని ప్రకటించింది. రాముడు రావాలి, నన్ను రక్షించాలి. అటువంటిది రాముడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రావణుడు చూడనప్పుడు రాముడు వానరుణ్ణి పంపించి అపహరించి తీసుకుపోయాడు. ఏమిటి తేడా అని రేపు లోకం అంటుంది. నేను ఎంత కష్టంలో ఉన్నా రాను, రాముడే రావాలి. రాముడే వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి. దానివలన నాకు కష్టం కలగచ్చు, ఇంకొక నెల ఇక్కడ ఉండవలసి రావచ్చు, ప్రాణమే పోని.
రాముడి కీర్తికి అపకీర్తి కలిగితే, రాముడి కీర్తికి మచ్చొస్తే నేను తట్టుకోలేను. అందుకని రాముడే రావాలి. భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. ఆ భర్త యందు నాకున్నటువంటి విశేషమైనటువంటి భక్తి కారణంగా ఆనాడు కష్టంలో ఉండగా రావణుడు తెచ్చాడు, నన్ను నేను రక్షించుకోలేనప్పుడు స్వచ్ఛందంగా నా అంత నేనుగా నా బుద్ధితో ఇవాళ నీతో కలిసి రామచంద్రమూర్తి దగ్గరికి మాత్రం రాను, నీ భుజం మీద కూర్చోను, నిన్ను ముట్టుకోను, పుత్రసముడివే కావచ్చు. అంతటి హనుమ 2 చేతులెత్తి నమస్కారం చేసి ఓ మాట అన్నారు, అమ్మా భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవ అన్నావే తల్లి, ఇది నీకు కాబట్టి చెల్లింది, ఎవరు అనగలరమ్మా? యుక్తరూపం త్వయాదేవి భాషితం శుభదర్శనం సరుచం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. సాధ్వి అంటే మహాపతివ్రత. మహాపతివ్రతవు కనుక ఇంత కష్టంలో ఉన్నా కూడా రాముని యొక్క గౌరవం గురించి ఆలోచించావు తప్ప నువ్వు కేవలం ఈ కష్టం నుంచి బయటపడ్డం గురించి ఒక్క క్షణం ఆలోచించలేదే. అమ్మా ఏమి పాతివ్రత్యమమ్మా, 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నానమ్మా అని అంజలి ఘటించారు. ఎక్కడ ఉండనివ్వండి, ఆ తల్లి యొక్క పాతివ్రత్యం అటువంటిది. అందుకే ఆమె మొట్టమొదట లోకంలో ఉండేటటువంటి స్త్రీలకందరికీ కూడా ఆదర్శ మహిళ అని పిలవవలసి వస్తే ఎవరు అంటే లక్ష్మీదేవి. ఆమె లోకానికి నిరూపణం చేస్తుంది, ఇలా ఉండాలి సుమా అని నిరూపణం చేసేది ఎవరు అంటే ఆ తల్లి. అందుకే బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహినీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లె కంచనది నేమం బేమియుంలేక నీ పాద యుగాహతింబడసి నీడచ్చద్భుతం ఈశ్వరా అంటారు పోతన గారు భాగవతంలో. బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేడు సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికాంచే. ఆవిడికి శ్రీ మహిళారత్నము అని కీర్తి కట్టబెట్టారు పోతన గారు. అటువంటి తల్లి ఆమె నిత్యానపాయని మహాపతివ్రత. ఎన్నడూ స్వామిని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండదు. అయితే మీరు ఇక్కడ ఒక్క మాట నన్ను అడగచ్చు, మరి రాముణ్ణి విడిచిపెట్టి సీతమ్మ ఉందిగా అనొచ్చు. దానికి సమాధానం రామాయణంలోనే ఉంది. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చసి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అంటారు శంచమావృక్షం మీద కూర్చుని హనుమ. అసలు సీతారాములు ఇద్దరూ ఎప్పుడూ ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉన్నవారు కాదు. సీతమ్మ యొక్క మనసులో రాముడు ఉన్నాడు, రాముడి మనసులో సీతమ్మ ఉంది. ఆవిడే చెప్పింది ఒక చోట, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అంది. ఉరే నీ శక్తి చేత నువ్వు నన్ను వేరు చేయగలను అనుకుంటున్నావా రామచంద్రమూర్తి నుంచి? పాల యొక్క తెల్లతనము, పువ్వు యొక్క సౌగంధము, చంద్రుడి యొక్క వెన్నెల ఎలా విభజింపబడవో వేరు చేయబడవో అలా నేను రాముడు అవిభాజ్యములు, మేమిద్దరం వేరయ్యే వాళ్ళం కాం, ఎప్పుడూ కలిసే ఉంటాం తత్వతః. అందుకే ఆమె ఎప్పుడూ ఆయనని ఆశ్రయించి ఉంటుంది, ఇద్దరూ కలిసి ఉంటారు. మనం కూడా ఉపాసనలో ఎలా కోరుకుంటామంటే, అమ్మా నువ్వు ఒక్కదానివి కనపడు అని ఎప్పుడూ అడగం, అమ్మా స్వామితో కలిసి నాకు దర్శనమివ్వి అని అడుగుతాం. అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఎలా కనపడాలి అమ్మవారు అంటే ఓ మాట చెప్పారు. అమ్మ మాకు ఎలా కనపడ్డాలో తెలుసా? అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖ శ్రీసఖానోకహర్దే స్థననయనగుళుచ్ఛ స్పారపుష్పద్విరేఫా రచయితుమై లక్ష్మి కల్పవల్లీ కటాక్షాం అన్నారు. కల్పవల్లీ అని పిలిచారు. అమ్మ నువ్వు మాకు ఎలా కనపడాలో తెలుసా? ఆ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి పెద్ద వృక్షం, భగవంతుణ్ణి ఎక్కడ చెప్పిన చెట్టుగా చెప్తారు. కిష్కింధకాండలో రామాయణంలో రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ తార చెట్టుతో పోల్చి నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసరేశ్చైవ యశస్చైక భాజనం అంటుంది. అటువంటి చెట్టు ఇంకొకటి లేదు. ఆ చెట్టు లాంటి వాడు భగవంతుడు. ఆయన దగ్గరకు వెడితే చాలు, ఆయన పాదాల దగ్గరికి వెడితే చాలు నీడిచ్చేస్తుంది. ఆయన దగ్గరికి, ఆయన పాదముల దగ్గరికి ఎవరు వెళ్ళారో వాళ్ళకి నీడనిచ్చి కాపాడేస్తాడంతే. రాముడు చెట్టు లాంటి వాడు అంటుంది తార. అలా చెట్టు లాంటి పరమాత్మని ఆ శ్రీమన్నారాయణుడు, అది కానుగ చెట్టు అనుకోండి, నల్లటి చెట్టు. ఆ నల్లటి చెట్టుని బంగారు రంగులో ఉన్న ఒక తీగ అల్లుకుంది. అల్లుకున్నప్పుడు దానికి పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వులు కాండమునకు నొక్కుకునేటట్టుగా అల్లుకుంది. అలా నువ్వు మాకు ఎలా దర్శనం ఇవ్వాలంటే అనుకలతనుకాండాలింగనారంభ శుంభత్
ప్రతిదిశ భుజ శాఖ శ్రీసఖానోకహర్ది స్తననయన గుళుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. ఆయనని గాఢాలింగనం చేసుకుని మీరిద్దరు నీలతోజిత మధ్యస్థ విద్యుల్లీకే భువాస్వర అన్నట్టుగా సౌదామినితో కూడుకున్నటువంటి నల్లమబ్బ ఎలా ఉంటుందో అలా ఇద్దరూ కలిసి మాకు దర్శనమివ్వండమ్మా అని అడుగుతారు సంప్రదాయాన్ని బట్టి. మనం ఎప్పుడు ఉపాసన చేసినా అమ్మవారితో కలిసి ఉన్న అయ్యవారిని ఉపాసన చేస్తాం తప్ప ఒక్కడిని ఉపాసన చెయ్యం. శంకరులు కూడా అందుకే శివానందలహరి చేస్తూ శివస్వరూపాన్ని చెప్పినప్పుడు సంధ్యారంభ విజృంభితం శృతిశరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. అర్జున వృక్షం తెల్లమద్ది చెట్టుతో శివుణ్ణి పోలుస్తారు. తెల్లమద్ది చెట్టుకి మల్లెతీగ అల్లుకుంటే, ఎందుకంటే సంధ్యారంభ విజృంభితం, మల్లెతీగ సాయంకాలం వేళ బాగా పుష్పిస్తుంది, అప్పుడు విచ్చుకుంటాయి మల్లెపూలు. సాయంకాలం వేళ విచ్చుకునేటటువంటి మల్లె పువ్వులలో ఉన్నటువంటి మల్లెతీగ తెల్లని అర్జున వృక్షానికి మద్ది చెట్టుకి చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా పార్వతీదేవి చేత గాఢముగా లింగనము చేయబడినటువంటి పరమశివ స్వరూపము మా కన్నుల ఎదుట సాక్షాత్కరించుగాక అని ప్రార్థన చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కైలాసంలో ఉన్నటువంటి శివుడు ఆ గాన మాధుర్యానికి పరవశుడై నికుంభుకుడు పుష్పదంతుడు అనేటువంటి తన గణాలను పంపించి విష్ణువును కైలాసానికి పిలిపించుకొని ఆదరించాడు. ఎంత బాగా పాడుతున్నాడో తెలుసా? శంకరం అని పాడుతున్నాడు. ఎంత బాగా పాడుతున్నాడు విష్ణు అంటే. మన చింతామణి గణపతి క్షేత్రానికి విష్ణు పాడుతున్నాడు. అప్పుడు శివుడు వచ్చాడన్న. శంకరం శంకరం వంచితవారం భజత వరవరం శంకరం శంకరం వంచితవారం భజత వరవరం శ్రీగలం చేత్కరం పండితకాలం నమత హతమలం శ్రీగలం చేత్కరం ఖండితకాలం నమత హతమలం మానసాధృత బహుభవనం మానసాధృత బహుభవనం మానసాధృత బహుభవనం మానసాధృత బహుభవనం నానా జీవాకాలోల్లసనం నానా జీవాకాలోల్లసనం నానా జీవాకాలో శంకరం శంకరం వంచితవారం భజత వరవరం కరం శంకరం వంచితవారం భజత వరం శ్రీగలం చేత్కలం ఖండితకాలం నమత హతమలం మానస బహుభవనం మానస బహుభవనం నానా జీవాకారోల్లసనం నానా జీవాకారోల్లసనం శంకరం శంకరం వంచితమారం భజత వరవరం శ్రీకలం చేకలం ఖండితకాలం నమత హతమలం కరుణాయ ధృత భువనగణం కరుణాయ ధృత భువనగణం అవగతి వితరణమతగల వికరణం అవగతి వితరణమతగల వికరణం శంకరం శంకరం వంచితమారం భజత వరవరం శ్రీగలం చేత్కలం ఖండితకాలం నమత హతమలం కామదం హృదమదనమదం కామదం హృదమదనమదం కలితా ప్రమదం సచ్చిదానందం కలితా ప్రమదం సచ్చిదానందం శంకరం శంకరం వంచితమారం భజత వరవరం శ్రీగలం చేత్కలం ఖండితకాలం నమత హతమలం ఖండితకాలం నమత హతమలం ఖండితకాలం నమత హతమలం. మరొక్కసారి శ్రీహరి కైలాసంలో కూడా
కీర్తన చేశాడు అని చెప్తారు. ఈ పాటనే వెళ్ళి అక్కడ పాడాడట మళ్ళీ విష్ణుమూర్తి. ఆ గానానికి శంకరుడు తన కుటుంబంతో సహా మురిసిపోయాడు. శ్రీహరిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు శ్రీహరి, దేవా, నా యందు దయతలిచి మధుకైటపులు వధించబడేటువంటి మార్గం చెప్పు అని అడిగాడు. అప్పుడు శివుడెంతో ప్రేమతో, వినాయక వినాయక మనర్చైవ వినాయక మనర్చైవ వినాయక మనర్చైవ వినాయక మనర్చైవ గతోసి రణభూమికా గతోసి రణభూమికా శక్తిహీనచ్చ తేనాసి శక్తిహీనచ్చ తేనాసి శుభ్రుషం క్లేశవానపి శుభ్రుషం క్లేశవానపి గణేశం పూజయిత్వేవ గణేశం పూజయిత్వేవ వ్రజ యుద్ధాయ మారిష గజ వ్రజ యుద్ధాయ మారిష వ్రజ యుద్ధాయ మారిష హరే. హే విష్ణు, నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గణేశుడి అనుగ్రహాన్ని పొందటం మర్చిపోయావు. అందుకే నీకు ఇలా కష్టం కలిగింది. కనుక గణేశుణ్ణి పూజించు. ఆయనే ఆ మధుకైటబులను మోహితులను చేస్తాడు. అప్పుడు వారిని వధించడం నీకు సులభం అవుతుంది. అంటే అమ్మవారు ఉన్నది ఇక్కడ అని శ్రీహరికి ఏకాక్షర గణపతి మంత్రాన్ని, షడాక్షర గణపతి మంత్రాన్ని కూడా ఉపదేశించాడు సదాశివుడు. వెంటనే శ్రీహరి సిద్ధక్షేత్రానికి వెళ్ళి 100 సంవత్సరాల కాలం గణపతి మంత్రాన్ని జపించి స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. గణేశుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. శ్రీ మహావిష్ణువు ఆయనని ఇలా స్తుతించాడు. సర్వాస్మ్యాత్మ సర్వగః సర్వశక్తి సర్వాస్మ్యాత్మ సర్వగః సర్వశక్తి సర్వవ్యాపీ సర్వకర్తా పరేశః సర్వవ్యాపీ సర్వకర్తా పరేశః సర్వద్రష్ట సర్వసంహారకర్తా సర్వద్రష్ట సర్వసంహారకర్తా పాతాధాత విశ్వనేత పితాపి పాతాదాత విశ్వనేత పితాపి ఏత దృశ్యతే దేవ ఏతా దృశ్యతే దేవ దర్శనాన్మమ సిద్ధయక దర్శనాన్మమ సిద్ధయక సంభవిష్యంతి సర్వత్ర సంభవిష్యంతి సర్వత్ర తథాప్యేకం వదామి తే తథాప్యేకం వదామి తే వదామి తే వదామి తే ఇవన్నీ మనకు మంత్రాలు. ముద్గల పురాణంలో ఉండినటువంటి మంత్రాలు, మహత్తరమైన మంత్రాలు. ఇక్కడ బ్రహ్మ, అమ్మవారు వీళ్ళంతా చేరుకున్నారు ఇక్కడ.
దేవి భాగవతంలో ఇవి కూడా వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. ఓ దేవా, బ్రహ్మ రుద్రాదులు కూడా తమ తపశ్శక్తితో నిన్ను దర్శించలేరు. దీని అర్థం ఇక సామాన్యులు ఎలా దర్శిస్తారు? నువ్వు అనేక రూపాలతో భక్తుల పాలిట కల్పవృక్షమై ఉన్నావు. అభిష్టాలను ప్రసాదించేటువంటి దయామూర్తివి నువ్వే. నీ దర్శనంతో నాకు సమస్త సిద్ధులు కలుగుతాయి, ఇందులో సందేహమే లేదు. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ మధుకైటపులను సంహరించలేక నిన్ను స్తుతిస్తున్నాను. ఆ రాక్షస వధను తగిన శక్తియుక్తులను అనుగ్రహించు. జయాన్ని, కీర్తిని నీ యందు అనన్య భక్తిని అనుగ్రహించు అని కోరుకున్నాడు మహావిష్ణువు. గణపతి దేవుడు సంతోషించి శ్రీహరికి యశస్సు, బలము, ధైర్యము, తేజస్సులను ప్రసాదించాడు. నీకు జయం కలుగుగాక అని అదృశ్యమయ్యాడు. విష్ణుమూర్తి ఆ ప్రాంతంలో స్ఫటికంతో ఒక దేవాలయాన్ని నిర్మించాడు. ఇది హిమగుహాల్లో ఉంటాయి, హిమాలయాల మధ్య భాగాల్లో ఉంటాయి. అసలు మనం దర్శించలేములేండి. ఒక దేవాలయాన్ని, స్ఫటికంతో కరిగినటువంటి దేవాలయం, దాన్ని ఇంకా ఎవరు కనిపెట్టలేదు. బంగారు గోపురంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ మందిరంలో గండకీ నదిలో లభించినటువంటి సాలగ్రామంతో గణేశమూర్తిని చెక్కించి అక్కడ ప్రతిష్ఠించాడు. అన్ని కోరికలు ఫలించేటువంటి క్షేత్రం గనుక ఆ ప్రదేశానికి సిద్ధక్షేత్రం అనే పేరు, సిద్ధక్షేత్రం అనేటువంటి పేరు ప్రసిద్ధికి ఎక్కింది. తర్వాత గణేశానుగ్రహంతోనూ యోగమాయా ప్రభావంతోనూ మధుకైటవులను మోహింపజేసి వారిని తన తొడపై ఉంచుకొని శ్రీహరి సంహరించాడు. ఓం గణపతయే నమః.